బండి తిరుపతిరావు గారు టీడీపీ సీనియర్ నేత. ఆయన గారితో ఈరోజు ఇప్పుడు తమ్మినేని సీతారాం చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలపై ఆయన అభిప్రాయం చేద్దాం. సార్, ఇప్పుడు తమ్మినేని సీతారాం ఒక మాట అన్నాడు. యాక్చువల్గా కల్తీ అనేది నెయ్యిలో లేదని, ఆవులోనే కల్తీ ఉందని ఆయన అంటున్నారు. దీన్ని విధంగా చూస్తారు. తమ్మినేని సీతారాం అని అతనే కల్తీ మనిషి. జగన్ డబల్ కల్తీ. ఇప్పుడు జగన్ అనే అతను అసలు ఆయన హిందువుడా, క్రిస్టియనా, లేకపోతే ముస్లిమా అనేది ఎవరికి తెలీదు. అసలు ఏ కులం ఏందనేది కూడా తెలియదు ఆయనకి. ఆయన వెంకటేశ్వర గుడిలో పోయేటప్పుడు ఒక్కడే పోయిండు, బూట్లు వేసుకొని పోయిండు. ఒకసారి అసలు భార్యనే తీసుకోవాలా, వెంకటేశ్వరనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు భార్య దగ్గర. అసలు ఆయనే కల్తీ. ఇక ఆయన కింద ఉండే తమ్మినేని సీతారాము ఆయన ఏ పార్టీలోంచి ఎడిపోతాడో, ఏం చేస్తాడో ఆయన పూర్తి కల్తీ. ఆయన స్పీకర్గా ఇచ్చినప్పుడే స్పీకర్గా చంద్రబాబు నాయుడిని ఆ సభని గౌరవించడం చేతగానే ఆయన ఆవులో కల్తీ ఉందని అనడానికి కనీసం మైండ్ ఉండాలి. ఆ మైండ్ లేని తత్వమే వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉన్నారు. ఎలా ఉన్నారంటే మేమే ముఖ్యమంత్రులు అయి ఉన్నాము, మాదే రాజ్యం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ మనం ఓడిపోయాము, ప్రజలకి ఎలా సేవ చేయాలా. ఇక్కడ వరదలు వచ్చింది, ఈ వరదల్లో ఏమన్నా ఒక్కడొచ్చి సహాయం చేసిండా, లేదు ఒక్కళ్ళు వచ్చి ఏమన్నా సేవ చేశారా? జగన్ గారు వచ్చిండు, ఏం చేసిండు? ₹1 కోటి అన్నాడు. ఎవరికి ఇచ్చిండో తెలియదు. కనీసం వాళ్ళ ఇప్పుడు వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళు కూడా ఉంటారుగా, వాళ్ళకన్నా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ చేతాన్ని ఇప్పించిండా? అది లేదు. ప్రకటించిండు, అంతమటికి ప్రకటించడానికే పనికి వస్తాడు. బటన్ నొక్కడానికి పరదాలు కట్టుకొని తిరిగిండు. అప్పుడు ఇవాళ జనంలోకి ఎట్టొస్తున్నావు, ఆయాలను పరదాలు కట్టుకోవాల్సినంత అవసరం ఉంది. ఆయాలు కూడా ఇలాగనే ప్రజల్లోకి వచ్చి నువ్వు రాజధాని జోలికి, ఆ శాండ్ జోలికి, మందు జోలికి, కులాల జోలికి పోకుండా ఉంటే హ్యాపీగా ఉండేవాడిగా. నువ్వు అన్నిటినీ ఎడం చేసుకున్నావు, అన్ని కులాలని ఎడం చేసుకున్నావు, అన్ని మతాలని ఎడం చేసుకున్నావు. నువ్వు ఏకాకివి. వైఎస్ఆర్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది, ఇంకా దానికి ఛాన్స్ లేదు. ఆ తమ్మినేని సీతారాం అనే అతనికి రాజకీయ చరిత్ర లేదుగా. ఎవడు అటు భిక్ష కూడా పెట్టేవాడు లేడు. ఎందుకంటే ఆవులో కల్తీ ఉంటుంది, మనిషిలో కల్తీ ఉందంటే ఒప్పుకోవచ్చు. ఆవులో కల్తీ ఏందంటే ఆవు నెయ్యిలో కల్తీ ఉంది, ఆవు నెయ్యిలో కల్తీ కలిసిందంటే ఒప్పుకున్నాం. ఆ కల్తీ ఎవరు చేశారు? మీ కల్తీ వాళ్ళు కల్తీ చేశారు, అది కల్తీ అయింది. దాన్ని చెప్పకుండా ఆవులో కల్తీ ఉంది, ఆవులో మేత ఒక తేడా, ఇంకో మేత మేసుద్ది, ఇంకో జాతిది, ఇట్లా చెప్పుకోవటం అది చాలా తప్పు చేశారు. కాబట్టి మేము తప్పు చేశాము, అది మేము నాయకులుగా చేయలేదు. అది బోర్డు సంరక్షణలో జరిగిందో లేకపోతే ఫ్యాక్టరీ వాళ్ళు చేశారో, ఎలా జరిగిందో తప్పు మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకుంటే, ప్రజల ముందుకు వచ్చి తప్పని క్షమించి కోరుకుంటే ప్రజలు కూడా క్షమిస్తారు. అలా లేకుండా మేము నికాల్సి గల్లోం, మేము ఒరిజినలు ఈ చెప్పుకోవడం చాలా తప్పు. ఆవుల కల్తీ ఏందండి? ఎవడన్నా చూస్తే నవ్వుతాడని కనీసం ఇంకెదిగానే ఉండాలి. ఒక ఆవును పెంచుకోమని దేశమే తెలుసుది కల్తీవా. 2 ఆవులు కొనుక్కురమ్మనండి, 2 ఆవులని మేపమనండి, 1 నెల వాటిలో పాలు తీయమనండి, ఆ నెయ్యి తీసి 2 ల్యాబ్ పంపిమండి. ఈ నెయ్యికి ఆ నెయ్యికి ఏమన్నా, ఆ ఆవుకి ఈ ఆవుకి ఏమైనా తేడా ఉంటే కల్తీ ఉందనుకున్నాం, అప్పుడు చెప్పమనండి. ల్యాబ్ వాళ్ళు చెబుతారుగా ఈ ఆవు నెయ్యి ఇంకో రకం ఉంది, ఈ ఆవు నెయ్యి ఇంకో రకం ఉంది, కల్తీ ఉందని. అప్పుడు చెప్పమని తమ్మినేని సీతారాం ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. అందుకే ఆ పార్టీ నుంచి జనం అందరూ పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. పక్కన చూసినారు రేపు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తానన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏమంటే నేను తప్పులే చేయలేదని చెప్పుకోవడానికి, అయ్యా నీ దండం పెడతా, నేను చేసిన తప్పులు క్షమించు, నేను నీ కాలు నడకతో వస్తా, నన్ను ఏం చేయగాకు అని మోడుకుంటా ఆడికి పోతాడు. ఆడికి పోయి నేను చేసిన తప్పే క్షమించు అని మనసులో అనుకొని దండం పెట్టుకొని, అయ్యా నేనేం చేయలేదని జనం ముందు ప్రమాణం చేస్తానంటాడు. అంత తప్ప ఏం లేదు. ఇప్పుడు అంత తప్ప మంచి పని చేసేది ఏముంది? ఆయన ఒక రాష్ట్ర మాజీ సీఎం. నువ్వు ఎంత హోందాతనంగా ఇది కల్తీ జరిగిందంటే సిబిఐ ఎమ్మటే నువ్వు ఇది వాళ్ళ చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు డైరెక్ట్ ఫోన్ చేసావని చెప్పొచ్చు. ఏమంటే ఇది నా వల్ల జరగల, ఇది దీంట్లో జరిగిందా, బోర్డులో జరిగిందా, లేకపోతే ఫ్యాక్టరీలో జరిగిందా, మీరు ఎంక్వైరీ చేయండి అని ఎమ్మటే చెప్పాలి. అది కాకుండా మేము ఒరిజినలు, మా పార్టీ ఒరిజినలు, మా పార్టీలో ఉన్న మనుషులు ఒరిజినలు, మా నాయకులు ఒరిజినలు అని చెప్పుకుంటే అట్ట. నిన్న అదిగా ఆయన వచ్చిందిలే గుట్కా నాని గారు, ఆయన చెబుతుండు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతుండు. ఆయనకి భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. వంశీ గారికి భిక్ష పెట్టింది ఆయనే. ఇక పేక్ నాని గారు ఉన్నాడు, ఎవరు పేరు నాని గారు, ఇక ఆయన మీటింగులు తప్ప ఏం చేయలేడు.
ఇక వాళ్ళని లేకపోతే పవన్ కళ్యాణ్ అంటాం, లేకపోతే ఇంకొకరిని అంటాం, లేకపోతే చంద్రబాబు నాయుడు అంటాం. ఈ తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడతాం తప్ప ఆయనకి ఏమీ తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం. ఇక్కడ వరదలు వస్తే ఎవరన్నా పేరునాని కానీ ఎవరన్నా వచ్చి ఒక 1,00,000 ప్రకటించారని చెప్పమను. కొడాలి నాని కానీ, వంశీ కానీ, పేరునాని కానీ ఎవరన్నా 1,00,000 రూపాయలు మేము ఈ ఏరియాలో డబ్బులు ఇచ్చామని చెప్పమని వచ్చి ఎవరు ఇయ్యరు. డబ్బులు ఇస్తే లేకపోతే క్యాషినాలు ఆడించుకొని డబ్బులు సంపాదించుకున్నారు, ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నారు, మందులో డిస్టిలరీలో కలిపి మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఈ డబ్బులన్నీ దాచుకోవడానికి కంటైనర్లో లండన్ పంపించుకున్నారు. అంతగా తప్ప చేసింది ఏమి లేదు. ఒక్కళ్ళు కూడా నాకు తెలిసినంతట్లో 2025 డిసెంబర్ కల్లా వైసీపీ అనే పార్టీ కనపడదు. ఇది 100% చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడలో మోకాళ్ళలోతు నీళ్ళల్లో పడవలు వేసుకొని తిరిగి తెల్లవారున 4 గంటలకు వచ్చారట. ఏది భవానీపురం. ఆయనను ఇద్దరే వచ్చారంట, సెక్యూరిటీ కూడా లేకుండా. అలాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉండారా? నా తెలిసాక నేను 40 సంవత్సరాల రాజకీయంలో నేను చూడాల, ఆయన్నే మొట్టమొదటిసారిగా చూశాను. మళ్ళా మా కేసినేని చిన్ని గారు ఉన్నాడు. ఒక్క ఫోన్ చేస్తే ఎనీ టైం ఫోన్ చేస్తే మాట్లాడగలిగిన దమ్మున్న నాయకుడు ఎంటైగర్ కేసినేని చిన్ని గారు. అలాంటి నాయకులు ఉండాలి కానండి. ఏదో గుట్టగా వేసుకొని లేకపోతే ఆయన షిఫ్ట్ రాసిస్తే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఎట్టా, లోకేష్ ఎట్టా, ఆవుల్లో కల్తీ ఉంది, మేము కల్తీ చేయలేదు, మాదంతా నిజాయితీ అని చెప్పుకుంటే అది ఉపయోగం లేదు. మనం చూసాము తిరుపతి లడ్డూలో చాలా కల్తీ అనేది జరిగింది. కానీ ఆ కల్తీ ఎట్లా జరిగిందో ఏంటి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ ఈ లోపలే తను తిరుపతి పెడతాను, అక్కడికి ఇది చేస్తాను, దేవాలయాల శుద్ధి అది అని చెప్పి దీన్ని ఎట్లా చూస్తారు? తిరుపతి పెట్టినా, తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా, ఏం చేసినా చేసిన తప్పు మళ్ళీ పోదు కదా. సో కాబట్టి ఎంక్వైరీ జరిగినప్పుడు ఎంక్వైరీకి సహకరించాల్సిన బాధ్యత మీది. కాబట్టి ఏం జరుగుతుందో ఎంక్వైరీలో చెప్పిన తర్వాత మీరు పాల్గొన్న తర్వాత రిజల్ట్ వస్తే అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు ఏదో చేసేసి ఇప్పుడు ఏమీ చేయకపోతే ఎవరి పనిలో వాళ్ళు ఉండండి, ఎంక్వైరీ చేసుకుంటారు కదా. ఇప్పుడు అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఏం కాదు కదన్నా, ఇదంతా ప్రజలకేం తెలియకేం కాదు కదా. కాబట్టి ఒక జరిగింది అని తెలిసింది, అది నిజమా కాదా అని ఎంక్వైరీ జరిగేంత వరకు వెయిట్ చేయండి. ఈ రాజకీయాలు అవసరం లేదు కదా. మనం కనుక చూసుకున్నట్టయితే నిన్న కొడాలి నాని ప్లస్ దాదాపు చాలామంది వంశీ గింశీ చాలామంది వచ్చారు, దాన్ని మాట్లాడుతున్నారు, మంత్రాంగం చేస్తారు. ఒక పక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా ఏనాడు తిరుపతి దేవస్థానం దాదాపు ఆయన సెట్టింగ్లు ఎంచుకున్నాడు తప్ప అక్కడ మనస్ఫూర్తికి వెళ్ళిన పాపం లేదు, వాళ్ళు మిస్సెస్ని కూడా తీసుకెళ్ళిన ఇది లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎన్ని జరిగినా ఏం చేసినా ఆ నాయకులందరినీ నమ్మలేదు కాబట్టే కదా మీరు ఓడిపోయింది. మరి వాళ్ళతోనే మాట్లాడిస్తే ఎవరు నమ్ముతారన్నా? అందుకని వాళ్ళ మాటకి వాల్యూ లేదు. ముందు ఏదో ఒకటి మాట్లాడాలి, గవర్నమెంట్లో టీవీ మీడియాలో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ప్రజల పక్షాన్ని మాట్లాడమని చెప్పండి, అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బంది పడొద్దండి, ఇది జరుగుతుంది, మేము ఎంక్వైరీకి సహకరిస్తాము, ఈ మాటలు మాట్లాడమని చెప్పండి. వాళ్ళలో నిజంగా ఒకరికన్నా ప్రాయశ్చిత్తం ఉందండి మాట్లాడేటప్పుడు? అయ్యో తప్పు జరిగినట్టుంది, ఇది కాదు అని మాట్లాడే టైం అనేది వాళ్ళ మొగాల్లో కనీసం కనపడుతుందా? ప్రాయశ్చిత్తం కనపడకుండా ఏదో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలని తప్ప ఇంక అంతకుమించి ప్రజలకు ఉపయోగపడే పని అయితే కాదు. కాబట్టి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కావాలంటే మీరు సహకరిస్తామని చెప్పండి, అది ప్రజలు సంతోషిస్తారు. అట్లా కాకుండా ఈ విధంగా ఎదురుదాడి తిరగడం ఎదురు కాదు, అది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఇప్పుడు ఒకటి తప్పు జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేసి మీరు చెప్పాల్సిన బాధ్యత మీది. అది కాకుండా ఈ విధంగా చేసి డైవర్స్ పాలిటిక్స్ మీరు నేర్చుకొని పక్కనోనికి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పడంలో ఖచ్చితంగా హాస్యాస్పదం. అంతే. గతంలో కూడా వాళ్ళ బాబాని చనిపోయినప్పుడు కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇటువంటి పద్ధతి జరిగింది. నారాస్వర వారి రక్త చరిత్ర సోన్స్ అట్లా రాశారు. తర్వాత చూస్తేనే వాళ్ళ వైపు వచ్చిన తర్వాత చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక మాట అన్నారు. దీన్ని అదే విధంగా ఇప్పుడు చేస్తానని చెప్పేసి అనుకుంటాను. మరి అంతే కదా. ఇప్పుడు అప్పుడు ఏమన్నారు, వాళ్ళని చంపినప్పుడు ఎవరున్నారండి? బాబు గారు ఉన్నారు. ఈ ఇష్యూ జరిగినప్పుడు ఏమన్నారండి? కామన్ గారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు. అవును, ఇప్పుడు సీఎంగా కూడా బాబు గారే ఉన్నారు. అర్థమవుతుందా? మీరు చెప్పిన మాటలే కదా. కాబట్టి మీ తప్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా బయటకు వస్తుంది.
బయటకు వచ్చినప్పుడు మీకు శిక్షలు పడతాయి. ఈ నాటకాలు అన్ని పక్కన పెట్టి ప్రజలకు ఏమైనా కావాలో ఆ ప్రజల పైన అపోజిషన్గా ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏమన్నా అందకపోతే వాటిని మేము అందిస్తామని భరోసా ఇవ్వండి చాలు. అంతకుమించి ప్రజలు మీ గురించి ఏం కోరుకోవట్లేదు.